ఇక్కడ ఇంకొక మాట వచ్చింది, భూభారతిలో కాస్తు కాలం అంటూ ఇగో పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భరోసా ఇచ్చే ప్రయత్నం. ధరణిలో తీసేసిన గత బీఆర్ఎస్ సర్కారు హక్కులు కోల్పోయిన లక్షలాది మంది రైతులు, దొరలు, దేశముఖులకు పాస్బుక్లు, ఆ భూములు కొనుగోలు చేసిన బడాబాబులు, అనుభవదారుల కాలం పునరుద్ధరణపై బీఆర్ఎస్ అభ్యంతరం అంటూ ఇక్కడ ఈ బిల్లు 2024 రికార్డ్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది. ఇందుకు కాస్తు కాలం అంటే అనుభవదారు కాలంను పునరుద్ధరించింది. దీంతో దశాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు ఇప్పుడు తిరిగి రికార్డులోకి ఎక్కే అవకాశం ఉంది. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాస్తు కాలం పునరుద్ధరణపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. ఏనాడో మార్పు జరిగిపోయిందని ఇప్పుడు తిరిగి పేర్లు రాస్తామంటే గొడవలు తలెత్తుతాయని అభిప్రాయపడుతుంది. అభిప్రాయం కాదు, బరాబర్ అయితే ఇప్పుడు కనుక మళ్ళా ప్రయత్నం చేస్తే అది ఒట్టిగా కొట్లాటలు పెట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. అయితే ఎవరితో గొడవలు తలెత్తుతాయి, ఎవరికి ఇబ్బంది, 4-5 దశాబ్దాల నుంచి ఆ భూమి రికార్డులో ఉన్న పేర్లను తిరిగి రాయడం ద్వారా ఏ హక్కుదారుడికి సమస్య అన్న ప్రశ్నలు వినిపిస్తా ఉన్నాయంటూ ఇక ఈ కాలంకు చారిత్రక నేపథ్యం ఉందట. ఈ కాలం ఏం కాలము? ఈ కాస్తు కాలం. తెలంగాణలో కాస్తు కాలంకు చారిత్రక నేపథ్యం ఉంది. కౌలుదారు పట్టాదారుడైన చరిత్ర సైతం ఉంది తెలంగాణ. అయితే ఎవరైతే కౌలుదారు ఉంటాడో ఆయన పట్టాదారు కూడా అయిందట. సో అట్లే తెలంగాణ రైతాంగ సాయుధ, ఇది చూద్దాం. ఇక సాయుధ అంటూ ఒక రైతులకు సంబంధించిన ఈ వార్తల భూభారతిలో మేము తెచ్చిన కాస్తు కాలంతో మొత్తం మారిపోతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక కాస్తు కాలం ముచ్చట ఏంటిదంటే పోరాటం. అప్పుడు ఎప్పుడైతే సాయుధ రైతాంగ పోరాటం ఎట్లయిందో అట్లే నక్సల్బరీ ఉద్యమాల ద్వారా లక్షలాది ఎకరాలకు పేదలకు దక్కాయి. లక్షలాది ఎకరాలప్పుడు ఆ రెండు ఉద్యమాల ద్వారా సాయుధ రైతాంగ పోరాటం అట్లే నక్సల్బరీ ఉద్యమం ద్వారా లక్షలాది ఎకరాలు పేదలకు దక్కాయి. 1,30 లక్షల ఎకరాల్లో 30 లక్షలకు పైగా రైతులు దున్నుకున్నవి. అయితే వీటిలో కొందరికి హక్కులు దక్కాయి, చాలా మంది రికార్డుల్లో దశాబ్దాలుగా కొనసాగారు. అంతే ధరణి వారి పట్ల దారుణంగా వ్యవహరించింది. వారి పేర్లను తొలగించడంతో ఆ భూములు దిక్కు లేకుండా పోయాయి. అనేక క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కాస్తు కాలంను కొనసాగించడంతో ఛాలెంజ్ తో కూడుకున్నదే. అయినా భూభారతిలో ఈ కాలం ఉండాలంటూ చాలా మంది సూచించారు. అయితే ఇప్పుడు సాధ్యాసాధ్యాలపై మార్గాలను అన్వేషించాల్సిందే. నెహ్రూ మాటల ప్రకారం ఎట్లా వచ్చారనేది ముఖ్యం కాదు, పొజిషన్ ను కాపాడాలి, ఇది ప్రభుత్వ బాధ్యత అంటూ ఇక పునరుద్ధరణ ఎట్లా చేస్తారనేది ఇక్కడ రాశారు. ఈ పునరుద్ధరణ ఎట్లా అంటే కాస్తు కాలంను మాన్యువల్ గా చేయరు. నిజానికి ఏ అధికారి చేయాలన్నా అంశం రూల్స్ ద్వారానే వెల్లడించినట్టు అధికారులు చెప్తున్నారు. ఆర్డీఓ కలెక్టర్ స్థాయి అధికారికి పవర్స్ కట్టబెట్టనున్నట్లు భూభారతి చట్టం రూపకర్త ఎం సునీల్ కుమార్ వివరించారు. కబ్జాలో ఉండాలి, గతంలోని రికార్డుల్లో ఉండాలి, ప్రభుత్వం విధించే ఇతర షరతులను రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు సాదా బైనామాలతో కొనుగోలు చేసిన వారి పేర్లు చాలా వరకు కాస్తు కాలంలో ఉన్నాయి. ఆ అప్లికేషన్లను సైతం దీంతో ముడిపడి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు లేనంత మాత్రాన భూమి హక్కులు ఎక్కడికి పోవని సుప్రీంకోర్టు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని తెలుసుకోవాలంటే కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి, అప్పటి హామీలను పరిశీలించాలి, కాస్తు కాలంలోని పేర్లు విస్తీర్ణం లెక్కించాలి, 2024 హామీలను చూడాలి, పహానీలను చూడాలి. అయితే ఇప్పుడు వారంతా యజమానులు అయ్యారా, వారికి పాస్బుక్లు వచ్చాయా లేదా అని లెక్కలు తీస్తే పెద్దోళ్లకు కష్టాలే. అందుకే వీటిపై రాద్ధాంతం నడుస్తోందని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.